ఈ కేసు వదిలేయాలని నిర్ణయించుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు కోరి ప్రమాదం తెచ్చుకుంటున్నారు మీరు? ఇది నా కర్తవ్యం మాధవి. నువ్వు నాకు భార్యవైనందువల్ల నేను నీ నుంచి కోరేది ఒకటే మాధవి, ఈ పోరాటంలో నువ్వు మనస్ఫూర్తిగా నాతో నిలబడు. ప్లీజ్ మాధవి. చూడు మాధవి, నీ భయం ఏమిటో నాకు తెలుసు. మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి నువ్వెంతగా ఆలోచిస్తావో అది నాకు తెలుసు. ట్రస్ట్ మీ మాధవి, నేను కూడా మీ అందరి గురించి ఆలోచిస్తాను. అందులో ఆశ్చర్యమేముంది? ఒక కొడుకు, ఒక భర్త, ఒక తండ్రిని మాత్రమే కాక నేనొక లాయర్ని. అవసరమైన వాళ్ళకి న్యాయం అందేలా చూసే బాధ్యత కూడా ఉంది నాకు. ఆ తొక్కిసలాట్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళేం తప్పు చేశారని? గంగ ఇంత చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయింది. తనలాంటి ఎందరో పిల్లలు అనాథులైపోయారు. మరి నన్ను వాళ్ళ బాధ పట్టించుకోదంటావా? బాబు, నువ్వు ఇవన్నీ తీసుకో, కానీ మా నాన్నగారి కోసం తప్పకుండా వాదించాలి మీరు. ఆ గంగ నా ఫీజు రూపంలో తన నగలని నా చేతిలో పెట్టేసింది. నేను తీసేసుకున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే గంగ ఆత్మాభిమానం దెబ్బతినటం నాకిష్టం లేదు. నీ కళ్ల ముందేగా తన నగలని నాకిచ్చేసింది. తనకి నా మీద అంత నమ్మకం. ఆ నమ్మకాన్ని నేనెలా వమ్ము చేయగలను మాధవి? దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టు. ఇది చిన్నదే అయినా చాలా విలువైంది. ఇందులో ఉన్నవి నగలే కాదు, నాపై గల నమ్మకం. ఇది నీ భర్త తన కర్తవ్య నిర్వహణలో ప్రజల మనసులో సంపాదించుకున్నది. మరి ఆ నమ్మకం కలకాలం ఉండటం నీకిష్టం లేదా? ఎంతోమంది నా మీదే ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళందరి ముందు నేనేమిటో రుజువు చేయదలుచుకున్నాను మాధవి. నా మీద వాళ్ళకి గల నమ్మకానికి నేను యోగ్యుడినేనని నమ్మకాన్ని కలిగించాలి. వాళ్ళ నమ్మకం వమ్ము కాకూడదు. ఇక ఈ పనిలో నువ్వు నాకు తోడుగా ఉండకపోతే ఒంటరిగా నేనేం చేయగలను? చెప్పు మాధవి, ఈ పోరాటంలో నాకు తోడుగా ఉంటావుగా? నాతోటే ఉంటావుగా? గంగకి గల నమ్మకాన్ని నేను వమ్ము కానివ్వను. ఏమైనా సరే కానివ్వను.